కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం దూసుకుపోయినట్లుగా ఒక వార్త ఇవాళ ప్రముఖంగా కనిపిస్తోంది. ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయం అంటే తలసరి ఆదాయం తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి ఆదాయం ఎంత అంటే రూ. 1,14,710 నిర్ధారించారు. ఎవరు నిర్ధారించారు? కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒక జవాబు పార్లమెంట్‌లో ఇచ్చారు. లోక్సభలో అడిగింది ఎవరంటే పార్లమెంట్ సభ్యులు గిరిధర్ యాదవ్, దినేష్ చంద్ర యాదవ్ అడిగారు. దీనికి ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చాడు. ఇది రిప్లై ఇచ్చాడు. ఏమని అంటే తెలంగాణలో తలసరి ఆదాయం ఎంత అంటే 1,14,710 అంటే 1,14,000కు పైన. అంటే ఇప్పుడు మనం ఎట్లా వేసుకోవాలి లెక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారు అనుకుందాం ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నారు అంటే 4 ఇంటూ 1,14,000 పైన వేసుకుంటే దాన్ని బట్టి అంచనా వేయండి అంటే ఆల్మోస్ట్ 6 లక్షల పైన ఆదాయం ఉండాలి ఇది తలసరి ఆదాయం. కానీ ఇదంతా బూటకం అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి, మనం అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే తలసరి ఆదాయం సరే, కానీ ఎవరి తలసరి ఆదాయం, ఎక్కడ తలసరి ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తలసరి ఆదాయం అనేది చాలా మొత్తంగా మనం ర్యాండమ్‌గా తెలంగాణ అంతటా తలసరి ఆదాయం ఒకేలాగా లేదు అని చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 2023-24 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం ఏటా ఒక్కొక్కరి తలసరి ఆదాయం ఎంత అంటే 3,56,000 వచ్చింది 2023-24లో. ఆ ప్రకారం నలుగురున్న కుటుంబానికి సంబంధించి ఆదాయం ఏంటంటే ఆల్మోస్ట్ 14 లక్షల పైన ఉండాలి. 14 లక్షల రూపాయల పైన ఉండాలి. అయితే ఆ సంపద అంతా కూడా అంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు ఏవైతే ఉన్నాయో సంపద నిజమే. కానీ ఆ సంపద ఎవరి దగ్గర ఉంటే కొద్దిమంది దగ్గరే ఉంది. కొద్దిమంది బిలియనీర్ల దగ్గర మాత్రమే పోగుబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో దాదాపు 1000 మంది దగ్గర అంటే కేవలం 1000 మంది దగ్గర హైదరాబాద్‌లో జనాభా మనందరికీ తెలుసు దాదాపు ఐ థింక్ ఆల్మోస్ట్ 1,00,00,000 జనాభా ఉండొచ్చు. 1,00,00,000 మంది దాకా ఉండొచ్చు. ఈజీగా 1+ క్రాస్ అయ్యి ఉండొచ్చు. ఈ 1,00,00,000 మంది జనాభాలో 1000 మంది కేవలం 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు సంపద ఉన్నట్టు కూడా లెక్కలు తేలాయి. ఇది 2-3 నెలల క్రితమే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఇది 20 lakhs crores కేవలం 1000 మంది దగ్గర ఉన్నాయండి. ఇక మనం ఆలోచిద్దాం. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో తలసరి ఆదాయం ఈ 3 జిల్లాల్లో మాత్రమే ఎక్కువ. రిమైనింగ్ 24 జిల్లాల్లో మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా ఈ తరహా ఇన్కమ్ లేదు. 8 జిల్లాల్లో అయితే ఇంకా డౌన్‌లో ఉందది. తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ 3 జిల్లాల పరిధిలో మాత్రమే అది కూడా బిలియనీర్ల చేతుల్లోనే ఈ లెక్కలు ఉన్నట్టుగా తేలుతోంది. అంటే ఈ ఈ రకమైన సంపద ఉన్నట్టు తేలిపోయింది. ఆ మేరకు చాలా వివరాలు కూడా గతంలో పత్రికల్లో, ఇతర ఛానల్స్ కూడా వచ్చాయి. అలాగే ఈ 3 జిల్లాల్లో కూడా ఇంకా మనం చెప్పుకోవాల్సొస్తే అంటే ఇంకా ఇన్ డెప్త్ చెప్పుకోవాల్సొస్తే జీఎస్‌డిపిలో అంటే గ్రాస్ ఏమంటాం స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. జీఎస్‌డిపిలో అత్యధికంగా మనకు తెలంగాణలో 60% పైగా రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా, ట్రేడ్, హోటల్స్ ఈ ఈ రంగాల నుంచి జీఎస్‌డిపికి ఎక్కువ వాటా వస్తుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇవేదైతే మనం అనుకున్నామో ఈ రంగాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకృతమయ్యాయంటే హైదరాబాద్, రంగారెడ్డి చుట్టే కేంద్రీకృతమై ఉన్నాయి. దీనివల్ల హైదరాబాద్, రంగారెడ్డి అండ్ సంగారెడ్డి ఈ 3 జిల్లాల పరిధిలో తలసరి ఆదాయం ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఏర్పడిందనేది ఒక అంచనా వచ్చింది. అట్లాగే 2024లో అంటే పోయిన సంవత్సరం హురున్ ఇండియా అనే ఒక సంస్థ ఇండియా రిచ్ లిస్ట్ అనే ఒక జాబితాను విడుదల చేసింది. ఇండియా రిచ్ లిస్ట్ అని జాబితా చేసింది. అంటే సంపన్నుల జాబితాను విడుదల చేసింది. దాంట్లో వ్యక్తిగతంగా సంపద దాదాపు 1000 కోట్లు దాటిన వాళ్ళు చూడండి వ్యక్తిగతంగా 1000 కోట్లకు పైగా పడగలెత్తిన వాళ్ళు సంపద కూడబెట్టుకున్న వాళ్ళు హైదరాబాద్‌లోనే 104 మంది ఉన్నారు. అది చూడండి ఇక. అంటే 104 ఇక్కడ ఒకటేమో
1000 మంది దగ్గర 20,00,000 కోట్ల రూపాయలు పోగుబడి ఉన్నాయి. అదొక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్ ఏంటి? హైదరాబాద్‌కు చెందిన 104 మంది ఒక్కొక్కరు 1000 కోట్లకు పైగా సంపద కలిగి ఉన్నారండి. ఇందులో దివి ఫార్మాకు చెందిన మురళీ దివి ఆయన ఆస్తులు, ఆయన సంపద 76,100 కోట్లు. అట్లాగే మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రా కంపెనీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పిచ్చిరెడ్డికి 54,800 కోట్ల సంపద. అండ్ ఆ సంస్థ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డికి 52,700 కోట్ల సంపద ఆస్తులు. అలాగే హెటిరో ఫార్మాకి సంబంధించిన పార్థసారథి రెడ్డి దగ్గర దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఓకే. సో ఇదంతా కూడా ఒకటి, ఇప్పుడు నేను ఇంతకు చెప్పినట్టు 1000 మంది 20,00,000 కోట్ల రూపాయలు. అండ్ మరొకటేమో ఈ కొంతమంది దగ్గర ఈ స్థాయిలో అంటే దాదాపు 1000 కోట్లకు పైన ఉన్న వాళ్ళు 104 మంది ఉన్నారండి హైదరాబాద్‌లో. ఇది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర రాజధానిలో కూడా ఇంతమంది ఉండే అవకాశం లేదు నాకు తెలిసైతే. ఒక 1000 మంది ఏ రాష్ట్ర రాజధానిలో కూడా 104 మంది 104 మంది 1000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. 1000 కోట్ల సంపద ఉంది. ఇది అఫీషియల్. అంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు వీళ్ళంతా. సో ఐటీ రిటర్న్స్ ఆధారంగానే ఈ లెక్కలన్నీ బయటకొచ్చాయి. అదర్‌వైజ్ ఈ లెక్కలు బయటకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు మనము ఇంకొక ఇష్యూ డిస్కస్ చేయాలి దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఇది తలసరి ఆదాయంకి సంబంధించిన ఏదైతే గోల్‌మాల్ ఉందో, ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ డూప్ లెక్కలని తెలుసు మనకు. అంటే తలసరి ఆదాయం అనేది ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి లోనే ఎక్కువగా తలసరి ఆదాయం ఉంది. బికాస్ ఇవి మనం చెప్తున్న వేరియస్ సెక్టార్స్, ఇండస్ట్రీస్ లేకపోతే ఫార్మా, ఐటీ అండ్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, వగైరా వగైరా రంగాలని మనం ఏవైతే అనుకున్నామో, ఆ రంగాలన్నీ కూడా ఇక్కడే ఉన్న కారణంగా ఈ ఆదాయం అంతా వస్తున్నట్టుగా మనం గమనించాం. బట్ అదే సమయంలో మళ్ళీ తేడా కనిపిస్తోంది. అంటే మిగతా జిల్లాల్లో తేడా ఉంది. చాలా తేడా ఉంది. అంత వాళ్ళకంత లేదు. ఆ స్థాయిలో వాళ్ళకెవరికి కూడా లేనట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ రీసెంట్‌గా అంటే ఇప్పుడు మనం జూన్‌లో ఉన్నాం. సారీ జూలైలో ఉన్నాం. గత మే 1న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమె ఒక విషయం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు సహాయం అందించేవాళ్ళం. ఒక రైతుకు 10 ఎకరాలుంటే అతనికి 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. కానీ భూమి లేని వ్యవసాయ కార్మికులకు మేము న్యాయం చేయలేదు అని ఆమె విమర్శించారు. తన ప్రభుత్వాన్ని విమర్శించారు ఆమె. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆమె తన ప్రభుత్వాన్నే విమర్శించారు. అండ్ ఆమె ఈ తలసరి ఆదాయానికి సంబంధించిన విషయం కూడా అప్పుడే ఆమె లేవనెత్తారు. ఇప్పుడేమో నేను ఫస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పార్లమెంట్‌లో తాజాగా ఇచ్చిన జవాబు గనక తెలంగాణలో పౌరుల తలసరి ఆదాయం 1,14,170 రూపాయలు అని కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది గనక నేను ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మొన్న మే 1న ఏం చెప్పారు? రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే వ్యత్యాసం కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8,00,000 రూపాయలకు పైన ఉంటే, పక్కనే 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతంలో 1,05,000 కూడా 50,000 కూడా లేదు. అంటే చూడండి ఎంత తేడా ఉంది. దాదాపు 7,00,000 పైన తేడా ఉంది. రంగారెడ్డి, వికారాబాద్‌కి ఇంత తేడా ఉంది. రంగారెడ్డి, వికారాబాద్‌కి ఇంత తేడా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ కావచ్చు, లేకుంటే అటు ఖమ్మం కావచ్చు, లేకుంటే మెదక్ కావచ్చు, ఇంకా తేడా ఉండే అవకాశం ఉంది. సో ఆమె ఏం చెప్పారంటే తలసరి ఆదాయం ఈ రకంగా వ్యత్యాసాలు ఉండడం అనేది ప్రమాదకరమైన సంకేతం. కనుక సామాజిక తెలంగాణను సాధించలేదు కనుక ఈ అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ఏర్పడ్డాయి అని ఆమె ఒక డిఫైన్ చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాము. అందువల్లనే ఆర్థిక అసమానతలు తలెత్తాయని ఆమె చెబుతూ ఈ తలసరి ఆదాయానికి సంబంధించిన లెక్కలు కూడా ఆమె చెప్పడానికి ప్రయత్నించారు. సో అందువల్ల ఎమ్మెల్సీ కవిత చెప్పిన దాన్ని కూడా నేను ఈ వీడియోలో ఈ పర్టికులర్ ఇష్యూలో ఆమె మాటల్ని కూడా నేను
జోడించడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.